బాలీవుడ్ స్టార్ బ్యూటీ పూజా హెగ్డే టైం ఏ మాత్రం బాలేదని చెప్పుకోవాలి. పూజ నటించిన సినిమా హిట్ కొట్టి ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయి. ఆమె తెలుగులో వరుసగా క్రేజీ కాంబినేషన్లలో సినిమాలు చేసినప్పుడే కాస్త హిట్లు వచ్చాయి. ఆమె అటు తమిళంతో పాటు ఇటు హిందీలో చేసిన సినిమాలు వరుస పెట్టి ఫ్లాప్లు అయ్యాయి. అప్పుడే ఆమెకు ఐరన్ లెగ్ అన్న ముద్ర పడిపోయింది. అసలు భాషతో సంబంధం లేకుండా ఈ అమ్మడి కెరియర్ గ్రాఫ్ కూడా బాగా పడిపోతూ వస్తుంది. తాజాగా స్టార్ హీరో సూర్య సరసన రెట్రో సినిమాలో నటించింది ఈ అమ్మడు. ఈ సినిమాలో పూజ హీరోయిన్ అనగానే సినిమాపై చాలా మందికి నమ్మకాలు లేవు. ఆమె ఐరన్ లెగ్ సెంటిమెంట్ మరోసారి ఈ సినిమాతో ప్రూవ్ అవుతుందనే ఎక్కువ మంది అనుకున్నారు. చివరకు అదే నిజమైంది. ఈ సినిమా మే 1న వరల్డ్ వైడ్ గా మంచి బజ్ తో రిలీజ్ అయ్యి నిరాశపూరితమైన టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో పూజ రోల్ కు మంచి మార్కులు పడినా కూడా సినిమా ఆకట్టుకోలేదనే ఎక్కువ మంది చెప్తూ ఉన్నారు. రివ్యూలు కూడా సరిగా రాలేదు. దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇతర బిగ్ సినిమాలు పోటీ ఉండటం, ఇటు తెలుగులో హిట్ 3 ఉండటంతో రెట్రో సినిమా బాగా డౌన్ అయిపోయింది. ఇక పూజ నటించిన లాస్ట్ 7 సినిమాలు కూడా వరుసగా ఫ్లాప్లుగా నిలవడంతో ఆమె అభిమానులు బాగా డిసప్పాయింట్ అయిపోతున్నారు. ఆమె యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో రాధేశ్యామ్ మొదలుకొని బీస్ట్, ఆచార్య, సర్కస్, కిసీ కా భాయ్, కిసీ కి జాన్, దేవా, రెట్రో ఇలా వరుసగా చిత్రాలు ఫెయిల్ అవుతూ ఉండటంతో పూజ కెరియర్ డైలమాలో పడింది.